అపవిత్రాత్మ. అవునా? మరి ఇతని ఆత్మ ఎందుకు వెళ్ళింది అక్కడికి, పాతాళానికి? ఈ ధనవంతుని యొక్క ఆత్మ బట్టలు చింపుకోలేదు, సమాధుల్లో ఉండలేదు, హ్యాపీగా తన జీవితం, తన లైఫ్ను ప్రతిదినం హ్యాపీ సుఖంగా బ్రతికాడు. మరి ఇతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళానికి వెళ్ళిపోయింది. ఈ అపవిత్ర ఆత్మలు ఉండేటువంటి రకాలు వేరు. మనతోనే ఉంటాడు మంచి డాడీ, మంచి మమ్మీ, మంచి పాప, మంచి మనవరాడు, మనవడు, మా అల్లుడు, మా వియ్యంకుడు, ఇట్లాగా అందరినీ గమనిస్తూ ఉంటే అందరూ మంచోళ్ళలాగే కనబడతారు, చక్కగా పనులు చేసుకుంటారు. ఈ ధనవంతులాగే ప్రతిదినము సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు. మనం అనుకుంటాం, మా మావయ్య అండి బాగా వ్యాపారం చేస్తున్నాడు, సంపాదించాడు, తాను తన బిడ్డలు హ్యాపీగా ఉన్నారు, ఇంకేం కావాలంటే లోకం మీద దేవుడు అతను ఆశీర్వదించాడు. ఒక రోజున అతను నువ్వు పాతాళంలో చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం వచ్చింది. ఒక రోజున అతను పాతాళంలో వేదన పడటం, కేకలు వేయటం, పళ్ళు కొరుక్కోవటం, జుట్టు బిక్కోవటం, దాహం ఇమ్మని అడగటం, విపరీతంగా కేకలేయటం, ఓ భయంకరమైన పరిస్థితిని అతని జీవితంలో ఎదురవటం నువ్వు చూస్తావు. ఎందుకు అనంటే ప్రతి దినము వ్యాపారము, ఉద్యోగము, సుఖము, సంతోషం, కాపురం, పిల్లలు, పని పాట, ఇదే తన జీవితం అనుకున్నాడు. తన జీవితంలో దేవుని వాక్యమునకు చోటు లేనందువలన, దేవుని సన్నిధికి చోటు లేనందువలన, దేవుని యొక్క విధేయత, దేవుని యొక్క సన్నిధికి విధేయుడు కానందువలన అతని ఆత్మ పాతాళములోనికి వెళ్ళిపోయింది. ప్రతి దినము ఆ ధనవంతుడు సుఖపడుచూ ఉండెను. చనిపోయిన తర్వాత అతని ఆత్మ అపవిత్రాత్మ ఉండే స్థలానికి వెళ్ళిపోయింది. తన ఆత్మను కళంకం చేసుకున్నాడు. ఎలాగా? ఏ వ్యభిచారం చేయలా, బాగా ఆలకించాలి, ఏ వడ్డీ వ్యాపారాలు, ఏ కొంపలు గొలుసులా, ఏ నరహత్య చేయలా. అయినను ఎందుకు అపవిత్ర ఆత్మ అయిందంటే దేవునికి చోటు ఇవ్వనందువలన. ఈ రోజున మా ఆయన మంచోడండి, మా అబ్బాయి మంచిదండి, మా పిల్లోడు మంచిదండి, దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది, బాగా వ్యాపారం చేయి, డబ్బు సంపాదించు, ఉద్యోగం సంపాదించు, ఎక్కడికైనా వెళ్ళుండో. అయితే ఒక రోజున ఫైనల్ నీ ఆత్మ పాతాళంలో విడిచిపెట్టే ప్రమాదం ఉందేమో. ప్రియమైన వాళ్ళరా, ధనవంతుడంట ప్రతిదినం సుఖపడుచున్నవాడంట. ధనవంతుడు సుఖపడుచున్నవాడిని మనం ఏమంటాం? భాగ్యవంతుడండి అంటాం. ఏమంటాం మనం? ఇప్పుడు మీరు ఇళ్ళలో పనులకి వెళ్తుంటారు, మీ టీచర్ గారో, పంతులమ్మ గారో ఎవరో, మా మేడం గారికి అన్ని నగలు ఉన్నాయి, అంత డబ్బు ఉంది, అంత ఉద్యోగం ఉంది, కారు ఉంది, పిల్లలు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఒకరోజు నీ ఆత్మని ఎక్కడ చూడాలి? నీవు మీ మేడం గారిని పాతాళంలో చూడాలి. ఎందుకు చూడాలో తెలుసా? ప్రతిదినము సుఖపడుచూ ఉండేను.